హాయ్, మన ఎఫ్ఎన్ఓ మార్కెట్స్కి స్వాగతం. ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే మన వీడియోస్లో డైలీ మార్కెట్లో ట్రేడింగ్లో ఇంపార్టెంట్ టిప్స్ అండ్ మార్కెట్ సైకాలజీ, మనం ఎలా మార్కెట్ని చూడాలనేది చెప్తాం క్లియర్గా. నిన్నైతే యూఎస్ మార్కెట్ డౌ జోన్స్ 670 పాయింట్స్ ఫాలో అయిందండి. నిన్న నైట్ మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక యూఎస్ మార్కెట్స్ ట్రేడ్ అవుతాయి. డైలీ బిఫోర్ మన మార్కెట్ ఓపెనింగ్కి యూఎస్ మార్కెట్స్ ఎలా కరెక్ట్ అయినాయి, ఎలా రియాక్ట్ అయినాయి అని చూసుకోవాలి. నిన్నైతే చాలా బాగా ఫాలో అయింది. ఈరోజు వచ్చి ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా రెడ్లో ఉన్నాయి. ఇది February 12 అండి. మన ఈరోజు February 13 ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతుంటుంది. సో ఆల్మోస్ట్ మన మార్కెట్ కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు, కానీ ప్రీ మార్కెట్లో -200 పాయింట్స్ చూపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ అయితే -168 చూపించింది, కానీ మన నిఫ్టీ మాత్రం ప్రీ మార్కెట్ -200 పాయింట్స్ చూపిస్తుందండి. ఒకసారి ఓపెన్ అయ్యాక ఎక్కడికి ఓపెన్ అవుతుందో చూడొచ్చు. అంటే మన ఓపెనింగ్ ఇంకొక 2-3 మినిట్స్ ఉంది. జస్ట్ ఇప్పుడే మార్కెట్ అయితే ఓకే 200 పాయింట్స్లో ఓపెన్ అయిందండి డౌన్లో. అంటే మన నిఫ్టీ ఫ్యూచర్స్ని క్రాస్ చేసుకుని మార్కెట్ డౌన్లో ఓపెన్ అయింది. నేనైతే ఇమీడియట్గా మార్కెట్లో చిన్న నీజర్క్ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తా. అంటే ఒక సడన్గా 200 పాయింట్స్ పడింది కానీ అక్కడ 10 పాయింట్స్ పైకి వెళ్ళినా సరే ప్రీమియమ్స్ అన్ని కింద, పుట్ ప్రీమియమ్స్ అన్ని పైకి వెళ్తాయి. సో ఫస్ట్ అయితే మార్కెట్ నుండి 200 పాయింట్స్ కిందకు వచ్చి 25,400, 25,300 పుట్స్ 2 క్వాంటిటీ సెల్ చేసుకున్నాను. ఇప్పుడు మార్కెట్కి మన రివర్స్కి వెళ్తున్నట్టే. ఇది జస్ట్ నేను ఇన్స్టెంట్గా ఒక ఎంతో కొంత ప్రాఫిట్ బుక్ చేయడానికి. నెక్స్ట్ చూడొచ్చు, ఎన్ఎస్సిలో 1800 స్టాక్స్ రెడ్లో ఉన్నాయి, ఓన్లీ 400 గ్రీన్లో ఉన్నాయి. అన్ని సెక్టర్స్ కూడా చూడండి, అన్ని సెక్టర్స్ న్యూట్రల్లోనే ఉన్నాయి. మెయిన్గా మనం చూడాల్సింది ఐటీ సెక్టర్ -4% ఉందండి. చూడండి, లాస్ట్ వీక్ కూడా ఐటీ సెక్టర్ ఆల్రెడీ, నిన్న కూడా టీసీఎస్ 52 వీక్స్ లోకి, 1 year లోకి వెళ్ళింది బ్రేక్ చేసుకుని. ఈరోజు మళ్ళీ ఐటీ సెక్టర్ -4% ఉంది. లాస్ట్ వీక్ ఆల్రెడీ 7%, 8% వరకు ఫాలో అయిందండి. టీసీఎస్ చూడండి, మెయిన్గా ఇందులో టీసీఎస్ టాప్ కంపెనీ. అలాంటిది అదే ఈరోజు అన్నట్లుగానే హైయెస్ట్ ఐటీ సెక్టర్లో రిమైనింగ్ ఈ టెక్ మహేంద్ర ఇవన్నట్లతో కంపేర్ చేసుకుంటే టీసీఎస్ -5% ఫాలో అయింది. సో ఐటీ సెక్టర్ సెంటిమెంట్ ఆటోమేటిక్గా బ్యాంకింగ్ సెక్టర్కి, ఇంకా రిమైనింగ్ రియల్ ఎస్టేట్ సెక్టర్కి ఇవన్నీ లింకప్ ఉంటాయి. కాబట్టి మార్కెట్స్ అయితే డైలీ సపోర్ట్స్ని బ్రేక్ చేసుకుంటూ ఓపెన్ అవుతుంది. మీరు చూడొచ్చు, మొన్న 26,000 నేను చెప్పా కదా రెసిస్టెన్స్, అక్కడికి వెళ్ళడానికి మార్కెట్ స్ట్రగుల్ అయ్యి అక్కడ నుండి బ్రేక్అవుట్ వచ్చింది. దాని నెక్స్ట్ డే ఓపెనింగ్ క్యాండిలే 25,890 బ్రేక్ చేసుకుంది. నేను లైన్ గీసాను అప్పుడు, నా ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు మీరు. అలాగే పై లైన్ డ్రా చేసాం కానీ సపోర్ట్ 25,799, దీన్ని బ్రేక్ చేసుకుని ఈ రోజు కిందకి వచ్చేసి మార్కెట్ ఆల్మోస్ట్ 25,580లో ఉంది. అసలు 2-3 డేస్లో మార్కెట్ మనకి మోర్ దాన్ 400 పాయింట్స్, 500 పాయింట్స్ నియర్ బై ఫాలో అయిందండి. నెక్స్ట్, ఇంత గ్యాప్ డౌన్ అయ్యింది కదా, మార్కెట్ పైకి వెళ్ళిపోతుందని బ్లైండ్గా అయితే ట్రేడ్ చేయొద్దు. నేను ఆల్రెడీ చాలాసార్లు మన వీడియోస్లో చెప్పా, ఏంటంటే నెవర్ ట్రై టు క్యాచ్ ఏ ఫాలింగ్ నైఫ్. పడిపోతున్న కత్తిని పట్టుకోవడానికి ట్రై చేస్తే అది మీకు గుచ్చుకుంటుందండి. సో ఇంకెంత పడుతుందిలే, మార్కెట్ 300 పాయింట్స్ పడి మార్కెట్ ఎంతైనా పడగలదు, ఎంతైనా పైకి వెళ్ళగలదండి. సో మనం ఫస్ట్ అయితే మార్కెట్లో కొంచెం టైం తీసుకుందాం. ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత, అంటే ఇంత గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ స్టేబుల్ అవ్వడానికి ఒక 30-40 మినిట్స్ అయితే టైం అన్నవి అట్లీస్ట్ పడుతుంది. నేనైతే జస్ట్ నీజర్ రియాక్షన్లో పుట్స్లో 400 ప్రాఫిట్ బుక్ చేసి వదిలేసా. కాల్స్ అయితే యాడ్ చేసుకుంటున్నా. కాల్స్ అంటే ఇప్పుడు 25,560 ఉంది కదండి, ఇప్పుడు రౌండ్ ఫిగర్ 600 అనుకుందాం. 25,600 అబోవ్ అంటే 25,700, 25,800, 25,900 కాల్స్ యాడ్ చేసా. మామూలుగా మనం ఫ్రైడే మార్కెట్ అనేది చాలా డేంజర్. మీకు చాలాసార్లు నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఎందుకంటే బోత్ సిగ్నల్స్ వస్తాయి. ఒకటి, మీకు డైలీ మార్కెట్స్లో మీరు చూస్తున్న సిగ్నల్స్ ఫ్రైడే మార్కెట్లో కనపడుతుంది. ఇక్కడ నుండి ఇదిగో ఇది బుల్లిష్ సిగ్నల్, మార్కెట్ పైకి వెళ్ళిపోద్ది అన్నట్టు అనిపిస్తుంది. మీరు మళ్ళీ వెళ్ళేటప్పటికి మార్కెట్ ఫాలో అవుద్ది. అలాగే బేరీ సిగ్నల్ కూడా ఇస్తుంది. ఫ్రైడే మార్కెట్స్ ఏంటంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ కూడా ఫ్రైడే ముట్టుకోరు, ఎందుకంటే రిమైనింగ్ ఎక్స్పైరీ డేస్లో వాటిలోనే వాళ్ళు మంచి ప్రాఫిట్ తీసుకుంటారు కాబట్టి. సో నిన్న వీడియో నేను పెట్టింది మనది చూడొచ్చు. నేను ఎక్స్పైరీ 11,600 వచ్చింది మనకి. యూజువల్లీ ఎక్స్పైరీ డేస్లో మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి నేను ఇలాంటి డేస్లో మార్కెట్లో రిస్క్ అయితే తీసుకోనండి. కానీ అలా అని కంప్లీట్గా మనం అవాయిడ్ చేయలేం కాబట్టి మార్కెట్లో ట్రేడ్ అయితే తీసుకుంటాం, 1 or 2 పొజిషన్స్ తీసుకుంటాం. మార్కెట్ మనకు సూటబుల్గా ఉంది అనుకుంటే ఓకే కంటిన్యూ అవుతాం, లేదనుకుంటే 2,000 or 1,500 లాస్లో మార్కెట్ మనం క్లోజ్ చేస్తాం. మన ఛానల్ మనం స్టార్ట్ చేసినప్పటికీ ఈ రోజు వరకు అయితే మనకి ఇంకా లాస్ రాలేదండి. మన వీడియోస్ చూడొచ్చు మీరు, డైలీ వీడియోస్. సో
మార్కెట్ అయితే ఈ గ్యాప్ కవర్ చేసుకుంటుంది, అది ఈ రోజు కవర్ చేసుకుంటుందా కమింగ్ డేస్లో కవర్ చేసుకుంటుందా అనేది మనకు తెలియదు. నేనైతే 2 తీసుకున్నా, మార్కెట్ కాలు పుట్టు 2 తీసుకున్నా. చూడండి, పుట్ ఏమో 28 రూపీస్ది 25,300 పుట్ సెల్ చేసా, కాల్ ఏమో 25,900 కాల్. అంటే మార్కెట్ నుండి 300 పాయింట్స్ పైకి వెళ్ళిపోయాను, అలాగే 300 పాయింట్స్ 400 పాయింట్స్ కిందకు వస్తా. ఇది కానీ పుట్టు వన్ క్వాంటిటీయే సెల్ చేశాను, కాల్ మాత్రం 2 క్వాంటిటీ -130. ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్వాంటిటీ, 2 క్వాంటిటీ సెల్ చేశా. ఎందుకంటే మార్కెట్లో ఇన్ కేసు కరెక్ట్ అయి కొంచెం పైకి వెళ్ళింది అనుకోండి, పుట్లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటా. 27 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకుని మొత్తం అన్ని కాల్స్ తీసుకుంటా. నాకైతే ఈ ప్రైస్లో కాల్స్ తీసుకోవాలి అనిపించట్లేదు, ఎందుకంటే మార్కెట్ -250 పాయింట్స్ పడినప్పుడు ఇమీడియట్లీ ఇంకా పడుతుందని నేను కాల్స్ తీసుకోలేను. కొంచెం కరెక్ట్ అవ్వాలి మార్కెట్. సో కొంచెం కరెక్ట్ అయిన తర్వాత మొత్తం నా డైరెక్షన్ అంతా కాల్సే సెల్ చేస్తాను, నీకు బుట్స్ ముట్టుకోను. ఎందుకంటే మార్కెట్ నెగిటివ్గా ఉంది, మనం మార్కెట్కి ఆపోజిట్ వెళ్ళకూడదు. ఆల్రెడీ నేను పుట్టు ఎగ్జిట్ చేస్తా, చూడండి పుట్టు ఎగ్జిట్ చేసి ఓన్లీ కాల్స్ యాడ్ చేశాను, 1300 ప్రాఫిట్లో ఉన్నాను. ఇన్ కేస్ ఇది కానీ ఎందుకంటే అండి ఈరోజు నెక్స్ట్ ఇది చూడండి, TCS 1 మంత్లో -15% పడింది. 52 వీక్స్లో వచ్చి 2740 ఉంది కదండి. ఈరోజు ఆ లో బ్రేక్ చేసుకుని 2600కి వస్తుంది. ఇది లార్జ్ క్యాప్ స్టాక్, ఇలాంటి నిఫ్టీ 50లో ఉన్న ఇండియా టాప్ స్టాక్ ఇలా ఫాలో అవడం డైలీ మనకి అయితే మార్కెట్స్కి మంచిది కాదు. సో ఈ సెంటిమెంట్ రిమైనింగ్ అన్ని సెక్టర్స్ కూడా కిందకి డ్రాగ్ చేస్తుంది. నేనైతే ఓన్లీ టూ లాట్సే తీసుకున్నా, పొజిషన్స్ కూడా ఎక్కువ యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈరోజు ఫ్రైడే, నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ చాలా హెవీగా పడింది, -280. ఇక్కడ నుండి 100 పాయింట్స్ పైకి, అంటే సపోజ్ మార్కెట్ 50-60 పాయింట్స్ పడింది అనుకోండి, మనం డేర్ చేసి 2 లాట్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ రికవర్ అయినా మహా అయితే ఇంకో 50 పాయింట్స్ పైకి వెళ్తుంది, పడినా 50 పాయింట్స్ కిందకి వెళ్తుంది అనుకోవచ్చు. ఆల్రెడీ మార్కెట్ ఓపెనింగ్ క్యాండిల్కి 250 పాయింట్స్ పడిపోయిన మార్కెట్ ఇంకా 280 పడిపోతే సడన్ గా మనం ఇక్కడ ఎంట్రీ అయ్యామనుకోండి, ఒక 100 పాయింట్స్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి మార్కెట్ పాజిటివ్ సైడ్, మనం ఇరుక్కుంటాం. అలాగే అక్కడ నుండి ఇంకా పడదా అనుకుంటే లేదు, మార్కెట్ ఇంకొక 200 పాయింట్స్ అన్న పడే కెపాసిటీ మార్కెట్కి ఉంది. ఎందుకంటే మార్కెట్లో వీక్నెస్ ఎక్కువ ఉంది. సో మనం వెయిట్ చేసిన టైం అయితే వచ్చిందండి. చూడండి, మార్కెట్ ఓపెనింగ్ క్యాండిల్ డేస్ హై ఉంది కదండి 25,587. ఇప్పుడైతే మార్కెట్ అక్కడ వరకు పైకి వెళ్ళింది. సో నేను మొత్తం అన్ని ఇప్పుడు కాల్స్ యాడ్ చేసుకుంటున్నా, ఇది కరెక్ట్ టైం. మనం అయితే మార్కెట్ డేస్ హై నుండి బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళాలి, బ్రేక్ చేసుకుని పైకి వెళ్తే మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. లేదా మార్కెట్ డేస్ హైని బ్రేక్ చేయలేకపోయింది అనుకోండి, అక్కడ నుండి డేస్ లో ఎక్క వరకు ఉందో నియర్ బై అక్క వరకు ఫాలో అవ్వాలంటే ఆల్మోస్ట్ 80 పాయింట్స్ మనకి ఫాలో అవ్వాలి. చూడండి మార్కెట్లో ఫాలింగ్ స్టార్ట్ అయింది, చూసారు కదా, ఈ 4 గ్రీన్ క్యాండిల్స్. నేను చాలాసార్లు చెప్పి ఎప్పుడైనా మనకి కంటిన్యూగా 5 minutes క్యాండిల్స్ 4 or 5 గ్రీన్ క్యాండిల్స్ వచ్చిందంటే మనం అక్కడ నుండి ఒక 200-300 పాయింట్స్ పైకి వెళ్ళి కాల్స్ అవి సెల్ చేయొచ్చని. నేనైతే 2000 రూపీస్ ఈరోజు ప్రాఫిట్ బుక్ చేసా, మొత్తం ఎగ్జిట్ చేసాను. ఎందుకంటే మళ్ళీ మార్కెట్ డేస్ లోకి వచ్చింది, డేస్ లో నుండి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయింది అనుకోండి, మన ప్రీమియమ్స్ మళ్ళీ పెరిగి లాస్లోకి వెళ్తుంది. అందుకే మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యి పైకి వెళ్ళి మనకి ఆపర్చునిటీ దొరికితే మళ్ళీ కాల్స్ సెల్ చేస్తా. పుట్స్ అయితే ఈరోజు నేను ఇంకా సెల్ చేయను, ఎందుకంటే మార్కెట్కి మనం రివర్స్గా వెళ్ళకూడదు, చెప్పా అలా చాలాసార్లు. అలాగే మనం ఎందుకు ఇప్పుడే ఇంకా కాల్ సెల్ చేయొచ్చు కదా అంటే, ఆల్రెడీ మార్కెట్ ఇంత ఫాల్ అయ్యింది ఇప్పుడున్న ప్రైస్లో. అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, మీరు డైలీ మార్కెట్కి వెళ్ళి యాపిల్స్ కొంటున్నారండి, ఈరోజు మార్కెట్ డైలీ 20 రూపీస్ పెట్టి యాపిల్స్ కొంటున్నారు. ఈరోజు మీరు మార్కెట్కి వెళ్తే షాపోడు ఈరోజు యాపిల్ 80 రూపీస్ అంటే మీరు కొంటారా? కొనరు కదా, వెయిట్ చేస్తారు. లేకపోతే డైలీ ఉన్న ప్రైస్ రేంజ్లో ఏ ఉన్నాయో, సపోజ్ యాపిల్ కాకపోతే ఆరెంజో సమ్ ఎగ్జాంపుల్, అలా అవి తీసుకుంటారు. అంతేగాని 80 రూపీస్ పెట్టి డైలీ 20 రూపీస్ చేస్తున్న యాపిల్ 80 రూపీస్ పెట్టి చేరుగా. అలాగా ఈరోజు స్ట్రైక్స్ ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే నేను డైలీ మనం తీసుకునే ఆల్రెడీ మార్కెట్ 280 పాయింట్స్ ఫాలో అయిన తర్వాత నేను ఇప్పుడు కాల్స్ సెల్ చేయలేను కదా, నాకు కొంచెం ఒక మూవ్మెంట్ రావాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే 12 నేను ఎక్స్పెక్ట్ చేశాను. FIIs ఫారెన్ ఇప్పుడు యూరోపియన్ మార్కెట్స్ ఆఫ్టర్నూన్ 1:30కి ఓపెన్ అవుతాయి. సో టైం అయితే 1 అయింది. మంచి మార్కెట్ అయితే కరెక్షన్ మంచిది వచ్చిందండి, 100 పాయింట్స్ వరకు, ఆల్మోస్ట్ 80 పాయింట్స్ పైకి వెళ్ళింది. సో ఇప్పుడు నేను కాల్ చార్జ్ చేసి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. నాకేం లేదు, వచ్చిన 2000లో 1000. ఇప్పుడు మార్కెట్ బ్రేక్ ఇంకా పైకి వెళ్ళిపోయింది. FIIs సడన్ గా బయింగ్ స్టార్ట్ చేశారనుకోండి 1:30కి, మార్కెట్ బ్రేక్ అయి పైకి వెళ్ళిపోతుంది. ఐటీ సెక్టర్ మంచి ప్రైసెస్ లో ఉన్నాయి కాబట్టి FIIs బై చేస్తే మార్కెట్ పైకి వెళ్తుంది. లేదు ఇదే సెల్లింగ్ కంటిన్యూ అయింది అనుకోండి నెగిటివ్ సెంటిమెంట్ తో, మార్కెట్ కింద పడుద్ది. అందుకే ఈ లెవెల్స్ లో నేను కాల్స్ ఇప్పుడు సెల్ చేశాను. అదే ఇందాక లోలో సెల్ చేసాం అనుకోండి, ఇప్పుడు మన లాస్ లో ఉండేవాళ్ళం. నేను ఎగ్జిట్ అయిపోయి వెయిట్ చేశా, ఆపర్చునిటీ దొరికితే
ఎంటర్ అవుదాం, లేదా వదిలేస్తాం. ఆల్రెడీ 2000 ప్రాఫిట్లో ఉన్నాం కదా మనం. మన ప్రాఫిట్లో ఉండడం ఇంపార్టెంట్. అది ఫ్రైడే ప్రాఫిట్లు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు అడగచ్చు, ఆప్షన్ బయర్స్ అన్న అడగచ్చు, వేరే వాళ్ళన్నా చూడండి ఫ్రైడే మార్కెట్ ఎలా ఉంటుంది అని అడగండి. సో ఇన్ని క్యాండిల్స్ వచ్చినాయి. ఇప్పుడైతే నేను కరెక్ట్గా 1 o'clock బిఫోర్ ఎంటర్ అవుతున్నాను. అది కూడా ఈ రెడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకొని ఇప్పుడైతే కాల్ సెల్ చేశానండి. సో మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉండి చేస్తున్న వాళ్ళకి మన ఛానల్ని అయితే షేర్ చేయండి. ఏం లేదు, సింపుల్గా మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో కింద మీకు షేర్ సింబల్ కనిపిస్తుంది. ఆ సింబల్ సెలెక్ట్ చేస్తే వాట్సాప్ అని కనబడుతుంది. అందులో కానీ ఇందులోనే మీరు షేర్ చేయొచ్చు. అలాగే మీరు నా నోటిఫికేషన్ మీకు రావడానికి కింద బెల్ ఐకాన్ లెఫ్ట్ సైడ్లో ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే బెల్ ఐకాన్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడే కొంచెం మన వీడియోస్ కొంచెం ట్రెండింగ్ అయ్యి అందరికీ కనిపిస్తాయి. సో మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మార్కెట్ అయితే ఫుల్గా ఇంకా ఫాలో అయింది. మనం మార్కెట్కి అయితే ఆపోజిట్ వెళ్ళలేదండి, చూడొచ్చు మీరు. మెయిన్గా మనం ఈరోజు అంతా కూడా కాల్స్ సెల్ చేయడానికి చూసాం, కాల్స్ సెల్ చేసాము. ఇందులో స్టాప్ లాస్ హిట్ అయితే అక్కడితో ఆపేసేవాళ్ళం. సో మార్కెట్ అయితే ఆల్మోస్ట్ 3500 మనకి ప్రాఫిట్ ఈరోజు తీసుకున్నాం. చూద్దాం, ఇంకా 260 క్వాంటిటీ ఉంది. సో ఒక్కొక్క క్వాంటిటీ నేను ఎగ్జిట్ అయిపోతున్నాను ప్రాఫిట్ బుక్ చేస్తూ. నెక్స్ట్ ఫ్రైడే మండే మార్కెట్స్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే కాబట్టి ఫ్రైడే షార్ట్ కవరింగ్ జరుగుతాయి. పొజిషన్స్ సడన్గా అంటే ఒక టైంకి అన్నీ ఎగ్జిట్ అయిపోతుంటారు వాళ్ళు. మనకి అందులో దానికి ఏంటంటే మనకి సిగ్నల్స్ కనపడతాయి, బయింగ్. ఇక్కడ చూడండి, ఇది డబుల్ బాటమ్. యాక్చువల్గా ఇక్కడ సిగ్నల్ కనిపించింది. ఈ సిగ్నల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఏంటంటే మార్కెట్ ఇంకెక్కడ నుండి పైకి వెళ్తుందని బయింగే చేస్తారు. ఇప్పుడు కూడా మార్కెట్ ఇప్పుడు కరెక్ట్ అయ్యాక కూడా యాక్చువల్గా ఈ సిగ్నల్ ఏంటంటే బయింగ్ సిగ్నల్. కానీ మార్కెట్ బ్రేక్ చేసుకుని కిందకు వస్తే స్టాప్ లాస్ హిట్ అవుతాయి అంతే. అందుకే ఎస్పెషల్లీ ఇలా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ 200 పాయింట్స్ అబోవ్ అయినప్పుడు మాత్రం మీరు స్టాప్ లాస్ పెట్టుకొని 1 or 2 ట్రేడ్స్ చేయండి. మీకు స్టాప్ లాస్ హిట్ అయిపోతే మార్కెట్ వెనకాల మళ్ళీ చేయొద్దు, వదిలేండి. ఎక్స్పైరీ డే రోజు చూసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఈరోజు లాస్లో బయటకు వచ్చారనుకోండి, క్యాపిటల్ మీరు సేఫ్గా పెట్టుకుంటే ఎక్స్పైరీ డే రోజు ప్రీమియమ్స్ ఫాలో అయిపోయి మనం చూడండి, మన ఎక్స్పైరీ వీడియోస్ మీరు చూస్తే అర్థమవుతుంది. మామూలు డేస్లో కన్నా మనకి ఎక్స్పైరీ డేస్లో ఆల్మోస్ట్ డబల్ ప్రాఫిట్ మనం గెయిన్ చేస్తున్నాం. మామూలు డేస్లో ఎంత వస్తాయి దాని మీద. సో ఎక్స్పైరీ వీడియోస్ చూడండి, మార్కెట్లో సేఫ్ ట్రేడ్ చేయండి స్టాప్ లాస్ పెట్టుకుని. నేనైతే రౌండ్ ఫిగర్ 4000 చేద్దాం అనుకుంటున్నా. 3997 వచ్చింది కదా, ఒక 3 రూపీస్ ఏదో ఒక స్ట్రైక్ తీసుకొని ఓకే 4000 అయితే రౌండ్ ఫిగర్ పెట్టి ఈరోజు 4100 మనకి ప్రాఫిట్ వచ్చిందండి. సో మార్కెట్స్ అయితే ఇలా ఫాలో అవడం అయితే మనకి ఓవరాల్ సెంటిమెంట్ కరెక్ట్ కాదు. ఎనీహో మనకైతే మార్కెట్లో మూవ్మెంట్ దొరకాలి. ఇలా మార్కెట్ మనకు పెరిగినా మార్కెట్ పడినా ఎనీ టైప్ ఆఫ్ మార్కెట్లో మనం ప్రాఫిట్స్ ఎలా బుక్ చేయాలనేది సింపుల్గా ఫార్ అవే స్ట్రైక్ సెల్ చేసుకుంటూ మన ఛానల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మార్కెట్లో అందరూ ప్రాఫిట్లో ఉన్నారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.